పట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య. పెద్దలు వేసిన అక్షతలు, దేవుడు పంపిన దీవెనలు, ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిశారు ఈ పాటికి. ఆటలు పాటలు వేడుకలు, మాటకు మాటలు అల్లరులు, తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి. రారండో వేడుక చూద్దాం, ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం. ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. నమస్కారం. కౌవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ శ్రావణ శుక్రవారం స్పెషల్ ఎపిసోడ్ కి స్వాగతం. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. శ్రావణ శుక్రవారం ఇంటిల్లిపాది పండగ వాతావరణం ఉండుంటుంది. మరి పండగ అంటే స్టార్ మహిళే కదా. స్టార్ మహిళలోనే శ్రావణ మాసం వచ్చిందంటే చాలు బంతిపూల డెకరేషన్లు, బోలెడన్ని పిండి వంటలు. అఫ్ కోర్స్ ఇవాళ ఇక్కడ లేదనుకోండి, బయట ఉంది. అలాగే కళకళలాడేటువంటి మా సెలబ్రిటీస్. వెల్కమ్. హాయ్ అంజలి. హాయ్ సుమా. శ్రావణ శుక్రవారం ప్రాముఖ్యత ఏమిటి మీ జీవితంలో? శ్రావణ శుక్రవారం అంటే మంచిగా ఇంట్లో ఒక కొత్తగా బంగారం కొని పూజ అది చేస్తారు. వరలక్ష్మి అయితే ఆడవాళ్ళ పండగ, అదొకటే తెలుసు నాకు. ఆడవాళ్ళకి చాలా ఇష్టం బంగారం. బంగారం, సో అదే పెట్టి చేస్తారు. అందుకని లక్ష్మీదేవికి బాగా పూజ చేస్తారు. పూజ చేస్తాం. శ్రావణి సంధ్య. శ్రావణ శుక్రవారం గురించి ఏం అనుకుంటున్నారు? అంటే నా పేరు ఏమన్నారు? శ్రావణి సంధ్య. శ్రావణి సంధ్య. ఇది ఏ మాసం? శ్రావణ మాసం. శ్రావణ మాసంలో సంధ్య వేళలో పుట్టాను కాబట్టి మా అమ్మ నాన్న నాకు శ్రావణి సంధ్య అని నామకరణం చేశారు. చాలా బాగుంది. శ్రావణ మాసంలో ఆడపిల్ల పుడితే సాక్షాత్తు మహాలక్ష్మీదేవే ఇంట్లో వచ్చిందని నమ్మకం. సో మా డాడీ కూడా అదే నమ్మకం. అండ్ ఈ మధ్య నాకు ఒక లక్ష్మీదేవి పుట్టింది. అవునా? ఓ 10 months బేబీ. అది శ్రావణ మాసంలో లేదు పుట్టిందా? లేదు జస్ట్ మిస్ అయింది. అమ్మాయి పుట్టాలే గాని ఏ మాసం అయితే ఏంటి, లక్ష్మీదేవి. లక్ష్మీదేవి పుట్టింది. గగన ఖ్యాతి. మీ ఫ్యామిలీలో పేర్లన్నీ చాలా వెరైటీగా ఉన్నాయి. హాయ్ గగన ఖ్యాతి. హాయ్ ఆంటీ అంటుంది. నేను చెప్పాను మీకు. శ్వేత. హాయ్ అక్క. హాయ్ శ్వేత. హాయ్ అక్క. చెప్పండి శ్వేత, మీరేమేం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? మొన్నటి వరకు మూవీ చేశాను. ఆలీ గారి సిస్టర్ గా ఊపే కుహా అని మూవీ చేశాను. ఆలీ గారి సిస్టర్ గా? ఆలీ గారి సిస్టర్. శ్రావణి. హాయ్. ఇవాళ ఏంటి మా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారా? శ్రావణ మాసం శుక్రవారం స్పెషల్ కాబట్టి శ్రావణి శ్రావణి అన్న పేర్లు ఉండాలని కదా. అంటే మీరు పెద్ద లక్ష్మీదేవి కదా. నా పేరులో లేదుగా. అంటే మీరు చూడడానికి లక్ష్మీదేవిలా ఉన్నారు. శ్రావణి సుమా. నేను ఓ శ్రావణి సుమా. శ్రావణి, నీకు కూడా నీ పేరు వెనకాల స్టోరీ ఏమైనా ఉందా? ఏం లేదు. నువ్వు అడగలేదేమో. ఇప్పుడు అడుగు. అడిగావు ఎప్పుడైనా అమ్మ నాన్నని? ఎందుకు శ్రావణ పెట్టారు? మాసంలో పుట్టాను అని చెప్పేసి పెట్టాను. అదే మరి, అదే కదా చెప్తున్నాం మేము. అంటే ఇంకే శ్రావణ మాసంలో పుట్టిన ఆడపిల్లలకి శ్రావణి అని పెడతారు. ఆషాఢ మాసంలో పుట్టిన పిల్లలకి ఆషాఢి అని పెడతారా? మీరే మాసంలో పుట్టారు? చెప్తాను, వెయిట్. శ్రావణి, ఏమేం చేస్తున్నావు ప్రోగ్రామ్? ఇప్పుడు ఈ టీవీలో మనసు మమత సీరియల్ ఒకటి చేస్తాను. ఓకే. కౌవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2800+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఇప్పుడు మీరందరూ రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి ఈ రౌండ్ లో. ఆన్సర్ తెలియకపోతే పాస్ చెప్పేసేయాలి. రెడీయా శ్రావణి? అంటే ఈ రౌండ్ ఇలా వెళ్ళాం అన్నమాట. ఇది కొంచెం థింగర్ రౌండ్ కదా, అందుకనే మేము ఇలా ఆడతాం. అడ్డంగా ఆడాలి. యా, అడ్డంగా నిలువుగా అన్ని రకాలుగాను ఆడేటువంటి గేమ్ స్టార్ మహిళ. 10 ఏళ్ల నుంచి ఎన్ని రకాలుగా ఆడారో అన్ని రకాలుగా ఆడేస్తున్నాం. శ్రావణి, యు ఆర్ రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కడిగిన ముత్యం ఎలా ఉంటుంది? బంకలా ఉంటుంది. అన్నం ఎందుకు వండుతారు? కింద పడేయడానికి. లెక్కలు బాగా రావాలంటే ఏం చెయ్యాలి? స్కూల్కి వెళ్ళకూడదు. పని మనిషి ఏం చేస్తుంది? బీరువాలో బట్టలు సర్దుతుంది. విస్తరి వేసి ఏం వడ్డిస్తారు? విస్తరు వేసి అది పేడ ఉంటది కదా, ఆవు పేడ వడ్డిస్తారు. టైమ్ అప్. కడిగిన ముత్యం ఎలా ఉంటుంది? బంకలా ఉంటుంది. బంకగా ఉంటుంది. అన్నం ఎందుకు వండుతారు? కింద పడేయడానికి. కింద పడేయడానికి. మీరు వండేసి వెంటనే పడేస్తారు. లెక్కలు బాగా రావాలంటే స్కూల్కి వెళ్ళకూడదు. స్కూల్ కి వెళ్ళకూడదు. అలాంటి ఆన్సర్స్ చెప్పకూడదు. పని మనిషి ఏం చేస్తుంది? బీరువాలో బట్టలు సర్దుతుంది. ఎందుకు బీరువాకి ఇవ్వం కదా మనం. ఇవ్వవా నువ్వు? ఇవ్వను. నీకు డౌటా? నేనైతే బీరువాకి, లాకర్ కి, కార్ కి అన్ని అసలు పని మనిషినే పెట్టాను నేను మా ఆయన మీద. ఏంటి? పని మనిషినే పెట్టాను. మా ఆయన చాలా మంచివాడు అని చెప్పి. మనం ఈ విషయం మీద డిస్కస్ చేసుకోవాలి. కమాన్, ఎందుకు నువ్వు పని మనిషిని పెట్టావు?
పని మనిషిని పెడితే నిజంగా నీకు పని మనుషులు లేరా? లేదు. మరి నువ్వు వర్క్ బయట వరకే వర్క్ చేస్తాను, ఇన్సైడ్ నాట్ అలౌడ్. కానీ మీ ఇల్లు లోపల ఉంటది కదా. అవును, మా ఆయన దగ్గర చేస్తాను కదా. మీ ఆయన చేస్తూ ఉంటాడా వర్క్? అవును, మరి నువ్వు షూటింగ్స్ కి వెళ్ళిపోతావు, Shootings బిజీగా కి వెళ్ళిపోతాను. ఉంటావు. వెళ్ళిపోతాను. మీది అపార్ట్మెంటా? లేదు, ఇండివిజువల్. మరి చుట్టూతా అంతా ఊడవాలి, చేయాలి. బయట బట్టలు చేస్తాను ఉతకడం. కదా. అవన్నీ అడగకూడదు, అవన్నీ సీక్రెట్ అన్నమాట. అంతే. నేను చాలా క్లాసెస్ మీ దగ్గర తీసుకోవాలక్క. ఓకే, ష్యూర్. బట్టలు సర్దడం ఇవ్వలేము, ఎందుకంటే మీ ఇంట్లో అయితే పని మనిషి లేరు, కానీ మా ఇంట్లో మాత్రం బట్టలు సర్దుతారు. చదువుతారు. బీరువాలో బట్టలు సర్దరు కదా, లాకర్ లో అంటే మేము బట్టలు బీరువాలోనే పెట్టుకుంటాం. అంటే మేము నగలు, కిచెన్ లో మాడ్యులర్ కిచెన్ లో పెట్టుకోము, బీరువాలోనే ఉంటాయి కాబట్టి వాళ్ళు అందులోనే సర్దాలి. మీరు ఎలా అంటే అలా. యా, మేమైతే ఇలాగే. ఎందుకంటే మేము రోజు పొద్దున్న ఏం డ్రెస్ వేసుకోవాలని తను ఒకటి లాగేసి వెళ్ళిపోతాం. పాపం వాళ్ళు వచ్చి మళ్ళీ అన్ని సర్దుతూ ఉంటారు. మీకు తెలుసా, రాజీవ్ కనకాల గారితో నేను వైఫ్ గా చేశాను. అవునా? అవును. అయితే నేను మీకు -10 చేస్తాను. ఏ సినిమా చేశారు మీరు? చిక్కడు దొరకడు అని చేశాను. అబ్బా, భలే ఇద్దరు title. వైఫ్లు, ఒక వైఫ్ చిక్కదు, ఇంకో వైఫ్ దొరకదు. ఆహా, ఒక అదే. వైఫ్ కి చిక్కడు, ఇంకో వైఫ్ కి దొరకడు. ఎవరు? రాజీవ్ కనకాల గారు. రాజా, నువ్వు ఇలాంటి సినిమా చేసావా? విస్తరి వేసి ఏం వడ్డిస్తారు? పేడ. పేడ. 3 రాంగ్, 30 పాయింట్లు. శ్రావణి, నువ్వు రెడీయా? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మోసం చేస్తే ఏం చెయ్యాలి? తిండి తిప్పలు మానేస్తే ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. గిఫ్ట్ బ్యాక్ వస్తే ఏం చెయ్యాలి? బయట పాడేయాలి. పిరమిడ్ ని కట్టింది ఎవరు? నిజాం దేన్ని పరిపాలించాడు? రాజ్యాన్ని. గుండె జారి గల్లంతైతే ఏం చెయ్యాలి? ఏమ్మా, నా సౌందర్యాన్ని చూస్తూ అలా ఉండిపోయావా? దేనికి ఆన్సర్లు చెప్పట్లేదు? మైండ్ బ్లాక్ అయిందా? రావట్లేదు. నేను ఇంత అందంగా ఉంటానని నువ్వు అనుకోలేదు కదా. దేర్ యు గో, నేను ఇంతే అందంగా ఉంటాను. ఓకే, చాలా శ్రావణ మాసాలు నన్ను చూసాయి, నేను ఇలాగే ఉన్నాను. ఇప్పుడు నువ్వు చెప్పినవేమిటో ఏరుకుందాం. తిండి తిప్పలు మానేస్తే ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. గిఫ్ట్ ప్యాక్ వస్తే ఏం చెయ్యాలి? బయట పారేయాలి. ఓకే, పిరమిడ్ ని కట్టింది ఎవరు నుంచి బ్లాంక్. పిరమిడ్ ని కట్టింది ఎవరు? నిజాం దేన్ని పరిపాలించాడు? రాజ్యాన్ని. ఇది కరెక్ట్ ఆన్సర్. గుండె జారి గల్లంత అయితే చెప్పలే. 2 శ్రావణి, 20 పాయింట్లు వచ్చాయి నీకు, అంతే. నేను ఫల్గుణ మాసంలో పుట్టా, పునర్వసు నక్షత్రం, అది శ్రీరామనవమి. నేను కేరళలో గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టా, పాలక్కాడ్లో. సో ఇప్పుడే తెలిసింది ఫల్గుణ మాసంలో అని. రెడీ? రెడీగా. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అంబులెన్స్ వస్తే ఏం చెయ్యాలి? నిద్రపోవాలి. దున్నపోతు కనిపిస్తే ఏం చెయ్యాలి? ఆడుకోవాలి. అమావాస్య ఎప్పుడు వస్తుంది? సమస్య వచ్చినప్పుడు. తలంబ్రాలు ఎప్పుడు పోస్తారు? తప్పు చేసినప్పుడు. అడ్డగాడిద అని ఎవరిని అంటారు? ఏనుగు. తీన్మార్ అంటే ఏంటి? తాలింపు. సెగలక బేబీ అని ఎవరిని అంటారు? నన్ను. తలరాత మారాలంటే ఏం చెయ్యాలి? నిద్రపోవాలి. జ్ఞాపక. ఓకే, అంబులెన్స్ వస్తే ఏం చెయ్యాలి? నిద్రపోవాలి. దున్నపోతు కనిపిస్తే ఆడుకోవాలి. యు లైక్ టు ప్లే విత్ దున్నపోతులు. అమావాస్య సమస్య వచ్చినప్పుడు వస్తుందంట. తలంబ్రాలు తప్పు చేసినప్పుడు పోస్తారు. అందుకనే మనకి జంజాల గారి సినిమాల్లో కూడా డైలాగు అక్షింతలు అంటాం కదా మనం. అది మనకి అక్షింతలు వేయడం అంటే తిట్లు వేయడం అన్నట్టుగా అయిపోయింది. అది దానికి ఒక మారు పేరు లాగా, సినోనిమ్ లాగా అయిపోయింది. అక్షింతలు వేయడం అంటే పాపం జనరలీ అక్షింతలు వేయడమే, కానీ అక్షింతలు వేసుకున్నావా అంటే బాగా తిట్లు పడ్డాయా నీకు అని అర్థం. అడ్డగాడిదా అని ఏనుగుని అంటారు. తిన్మార్ అంటే తాళింపేయడం. శకలక బేబీ అని ఎవరిని అంటారు? నిన్నంటారా? నీకు శకలక శంకర్ ఏమవుతాడు? అన్నయ్య. అబ్బా, ఏం అన్నయ్య దొరికినాడమ్మా. తలరాత మారాలంటే ఏం చెయ్యాలి? నిద్రపోవాలి అన్నావు, అది రిపీట్ అయింది. సో ఐ కాంట్ గివ్. 7 రాంగ్, 70 పాయింట్. సాంగ్ పాడతా. ఓకే, పాడండి. ఏమైనా వాయిద్యాలు కావాలా? కోరస్ కావాలా? కోరస్. ఫస్ట్ మచ్. నేను కోరస్ ఇస్తాను. కమాన్, మన ఇద్దరం కోరస్ సింగర్స్. నీకు పాటలు వచ్చా? రాదు, రాకపోయినా సాపాసా అను. సాపాసా. కొంచెం పక్కకి వెళ్ళి మా పాటను డ్యామేజ్ చేసేలాగా అనిపిస్తుంది. డామేజ్ కదా, కూని కూడా చేసేస్తా. ప్రియతమా నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే. కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే. ఊహలన్నీ పాటలే, కనుల తోటలో తొలి కలల కవితలే,
మాట మాటలో ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే. ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే. గుండెల్లో గాయమేదో తలంకులాగా మారి మాయ చేసి అమాయే ప్రేమాయే. ఎంత గాయమైన గాని నమేని తేనె కాదు పువ్వు సోకి నీ సోకు పండేనే. వెనికిలోన వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది. నాది శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది. మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది. మమకారమే ఈ లాలి పాటగా రాసింది హృదయమా. ఉమాదేవిగా శివుని అర్థ భాగమైనాలోన నిలువుమా. శుభ లాలి లాలిజో లాలి లాలిజో ఉమాదేవి లాలిజో లాలి లాలిజో. మమకారమే ఈ లాలి పాటగా రాసింది హృదయమా నీ హృదయమా. మనుషులకి అర్థం కావడానికి ఇది మామూలు ప్రేమ కాదు కాదు కాదు. అగ్ని కన్నా స్వచ్ఛమైనది స్వచ్ఛమైనది స్వచ్ఛమైనది. బాపాడావు. థ్యాంక్ యూ. యూ తెలుగు టాకింగ్ ఆర్ బెంగళూరు? నో తెలుగు తెలుగేనా? హైదరాబాద్. నువ్వు పాడేటప్పుడు బాధ అని కాకుండా బాధ అన్నావు, అందుకని ఒక చిన్న డౌట్ వచ్చింది. ఇప్పుడు అంజలి రెడీ? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జ్ఞాపక శక్తి పెరగాలంటే ఏం చెయ్యాలి? కింద పడి దొరలాలి. గంగిరెద్దు అంటే ఏ జంతువు? సింహం. వరి నుంచి ఏ ధాన్యం వస్తుంది? ఆవాలు. జంగల్ ని తెలుగులో ఏమంటారు? అద్నమైన పొలం. మల్లె తోటలో ఏ పూలు పూస్తాయి? శంఖాలు. టైమ్ అప్. జ్ఞాపక శక్తి పెరగాలంటే కింద పడి దొరలాలి. గంగిరెద్దు అంటే సింహం. సింహం. వరి నుంచి ఏ ధాన్యం వస్తుంది? ఆవాలు. ఆవాలు. జంగల్ ని తెలుగులో ఏమంటారు? అందమైన పొలం. జంగల్ అంటే నాకు జంగల్ బుక్ గుర్తొస్తుంది. జంగల్ బుక్ అంటే నాకు పైసా వసూల్ డైలాగ్ గుర్తొస్తుంది. ఐ ఆమ్ ద హీరో, యు ఆర్ ద కామెడియన్, విలన్ టచ్ హీరోయిన్, హీరో యాంగ్రీ. జంగల్ బుక్ సినిమా నేను చూడలేదు, కానీ అందులో సింహం అచ్చం నాలాగా ఉంటుందంట బ్రదర్. చూడండి. మల్లె తోటలో ఏ పూలు పూస్తాయి? శంఖాలు. శంఖాలు. 5 రాంగ్, 50 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. అంజలి, నీకు ఇప్పుడు 4 పిక్చర్స్ చూపిస్తున్నాము, చూడు. సి పవన్ కళ్యాణ్. దేశముద్రలో ఆ హీరోయిన్ పేరేంటి? అదే దేశముద్రలో హీరోయిన్ ఎవరో తెలియదా నీకు? ఈ జనరేషన్ అమ్మాయివేనా నువ్వు? దేశముద్రలో కాదు, లేదా 1975 లో పుట్టావా? మట్టి మట్టి నేను మట్టి అంటుంది కదా. నేను మట్టి. కోవై సరళ. ఏ హన్సిక. సి పవన్ కళ్యాణ్. డి వచ్చేసి డి 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 వచ్చేసి D10. డి చెప్పమ్మా. పవన్ కళ్యాణ్. బి వచ్చేసి టైం అయిపోతుంది. లాస్ట్ 10 సెకండ్స్. డి రామ్. ఏ హన్సిక. సి పవన్ కళ్యాణ్. డి పాస్. తెలీదు. బి పాస్. బి పాస్. ఓకే, ఫైనల్. ఫైనల్. ఏ హన్సిక అవునా? అవును. హన్సిక చూద్దాం. ఎస్, ఇట్ ఇస్ హన్సిక. బి. జుమ్కేస్తున్నాను. చెప్పలేదు. ఎవరికైనా తెలుసా? అంజలి కాదు, రిచా. చూద్దాం. అంజలి అది చెప్పలేదు. అండ్ సి పవన్ కళ్యాణ్ అవునా? అవును. చూద్దాం. డి. రామ్ అన్నావు. ప్రభాస్. చూద్దాం. ప్రభాస్. 2 కరెక్ట్, 20 పాయింట్లు. మా డార్లింగ్ గుర్తుపట్టలేకపోయాను. ఫీల్ అవుతాడు. నెక్స్ట్ టైం కనిపించినప్పుడు సారీ చెప్పి. సారీ చెప్పేసిన ఇప్పుడే. శ్వేత, నువ్వు చూడు.
1 చార్మి, బాబోయ్ 2 కాజల్, బి కాజల్, సి బాలకృష్ణ, డి జగపతి బాబు. ఫైనల్. ఫైనల్. ఓకే, ఏ చార్మి అవునా? అవును. చూద్దాం. ఎస్. బి కాజల్. కాజల్. ఇస్ ఇట్ కాజల్? ఎస్ కాజల్. చూద్దాం. కరెక్ట్. సి బాలకృష్ణ గారు. ఏదో ఒక డైలాగ్ రాదు. ఇంకో డైలాగ్. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఇఫ్ యు వచ్చేసింది. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్ ట్రబుల్స్ యు. ఐ యామ్ నాట్ ద ట్రబుల్, ఐ యామ్ ద ట్రూత్. డి జగపతి బాబు. చూద్దాం. కరెక్ట్. బాలకృష్ణ గారిది జగపతి బాబు గారి కాంబినేషన్ లెజెండ్ సినిమాలో బాగుంటుంది. ఓకే, 4 కరెక్ట్, 40 పాయింట్లు. శ్రావణి చూడు. శ్రావణితో మనం ఎలాగైనా మాట్లాడించాలి. చాలా తక్కువ మాట్లాడుతుందా? బాగా మాట్లాడుతుంది బయట. చాలా. మరి ఈ రోజు ఎందుకు చాలా బెరుకుగా ఉంది? మిమ్మల్ని చూస్తే అలా. నేను చాలా ఫ్రీగా ఉంటాను. స్టార్టింగ్ లో చెప్పారు కదా నేను సింహం. నేను ఆల్రెడీ చేశాను అందుకని భయం. కూడా. మరి ఇంకేంటి? డి ఎన్టీఆర్. అబ్బా నువ్వు గ్రేట్ అసలు. డి ఎన్టీఆర్ అని కనిపెట్టింది. సి నితిన్. డి నయనతార. అది కాదు. ఈ ఓల్డ్ పిక్ సి. ఏయ్ చెప్పు. క్లూ అడుగుతుంది పాప. లాస్ట్ 10 seconds. దట్ ఈస్ ద క్లూ. 1 ఏ తరుణ్, 2 3 4 డి నయనతార. ఫైనలా? ఫైనల్. ఏ ఏంటి? అనుష్క. ఆమె చెప్పిందేంటి? ఏ తరుణ? ఏంటమ్మా నువ్వు అసలు. నేను చెప్పనా? మన అనుష్కని పట్టుకొని తరుణ్ అనేసావే. అయ్యో ఏమి అది హెయిర్ స్టైల్ చూసే ఎట్లా? శ్రావణ మాసం స్పెషలా? బి నయనతార. అది కీర్తి సురేష్ కదా? కీర్తి సురేష్. చూద్దాం. నేను శైలజలో, నేను లోకల్లో హీరోయిన్. సి నితిన్. ఇది కరెక్ట్. చూద్దాం. కరెక్ట్. రాజాపేటాల కులకాడ కలుసుకుంట కాజుల పేరు పట్టకరారా. అల్లా బక్షు అద్దరు తెచ్చా, కొత్తపేటకు కారైగా కట్టుకొచ్చా. రంగా వెళ్ళే రైలు బండి రయ్య మంది పెట్టే వేడ పట్టుకొచ్చా. నిద్ర చాలని బద్ధకమల్లే ఉళ్ళిరిచింది ఆకాశం. రాత్రి దాచిన రబ్బరు బంతే తిరిగొచ్చింది రవిబింబం. వెలుతురు మోస్తూ దిగి వస్తున్నది గాల్లో గువ్వల. పాట మొదలవ్వక ముందే ఎప్పుడైతే స్టెప్పులు వేసేసిందో, పాట మొదలైన తర్వాత ఇంకా వేయడానికి ఏం మిగలదు అని నేను అనుకున్నా. అసలు ఇంకా అక్కడ ఎవరో ఆలాపన తీస్తూనే ఉన్నారు. ఆమె రావడమే చిక్కినకరి అన్ని అయిపోయాయి. ఆట మొదలయ్యేటప్పటికి ఇంకేం మిగలలేదు. ప్రతి షోలో ఇది కామన్. ఎందుకలా ఏం చేస్తారు ఇది పిడకలు వేసే వెరీ ఈజీ. దిస్ ఇస్ అప్పర్ పిడక, దిస్ ఇస్ ద లోవర్ పిడక. అంటే మనం మన ట్రెడిషన్స్ ని మర్చిపోకూడదు. మనం ఎంత పెద్ద స్టేజ్ కి వచ్చినా కూడా మనం ఎక్కడి నుంచి వచ్చామో గుర్తు పెట్టుకునేటువంటి స్టెప్ ఇది. నెక్స్ట్, ఈ అమ్మాయికి ఎప్పుడైనా పాట ప్లే చేస్తే పల్లవి కాకుండా చరణం నుంచి ప్లే చేయండి. డి ఎన్టీఆర్. అవును ఎన్టీఆర్. 2 కరెక్ట్, 20 పాయింట్లు. శ్రావణితో మనం ఎలాగైనా మాట్లాడించాలనుకున్నాం. శ్రావణి ఇప్పుడు మనకు ఒక సినిమా కథ చెప్తుంది అనమాట. అందరికి తెలిసిన కథ అయితే కొంచెం మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకని బాహుబలి 1 చెప్పు. తమన్నా ఉంటది, ప్రభాస్ ఉంటాడు,
గెటప్ అంటాడు. వాళ్ళందరూ ఉంటారని నేను పేపర్ లో చూసాను. సినిమా కూడా చూసాను. మీరు చూసారు కదా బాహుబలి, మళ్ళీ ఎందుకు నీ నోట అడుగుతున్నారు? విందామని. రాజమౌళి గారు వస్తారు మళ్ళీ. రాజమౌళి గారు వస్తారా? నేను తప్పు చెప్తే మళ్ళీ. బాహుబలి కథ చెప్పు. ప్రభాస్ చిన్నప్పుడు, ప్రభాస్ కాదు, అతను ఎవరు? శివుడు చిన్నప్పుడు ఒకరికి దొరుకుతాడు. అప్పుడు తను అవంతికతో లవ్ లో పడతాడు. ప్రభాస్ అది శివుడు తనకి హెల్ప్ చేయాలని చెప్పేసి రాజ్యానికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ అమ్మని అనుష్కని ఏం చేస్తుంటది వాళ్ళమ్మ? సంగిళ్ళు వేసి ఆవిడకి ఒక యాక్టివిటీ ఉంది. ఏం చేస్తూ ఉంటుంది వాళ్ళమ్మ? పుల్లలు వేరుతూ ఉంటుంది. అది చెప్పాలి. ఎందుకు పుల్లలు ఏరుతుంది? అదేంటి రానా అని చిత్తు పెట్టాడు. ఆయన ఎవరు? రాణా బల్లాల దేవుడు. ఏం చేయాలి ఆయన్ని? సుమగారు నన్ను వదిలేసి అవ్వలేదబ్బా. తర్వాత కాలేదు. తర్వాత శివుడు వెళ్ళి వాళ్ళ అమ్మని తీసుకుని వస్తాడు. బల్లాల దేవుడు వచ్చి ఫైట్ చేస్తాడు. తర్వాత వాళ్ళ మమ్మీని తీసుకెళ్లిపోతాడు. తర్వాత మళ్ళీ ప్రభాస్ వెళ్ళి తీసుకొచ్చి దాన్ని రానని చంపించేస్తాడు. మరి కట్టప్పే వై కిల్డ్ బాహుబలి అని ఎందుకు వచ్చింది? హెల్ప్ చేస్తాడు అనుష్కకి, శివుడికి అన్ని ఆయుధాలు. అమ్మా, ఈ రకంగా స్టోరీ నరేషన్ రాజమౌళి గారు చేస్తుంటే ఈ సినిమా బయటకు వచ్చేది కాదు. ఓకే, నెక్స్ట్ శ్రావణి సంధ్య. ఏ రాణా, బి సిద్ధార్థ్, సి మహేష్ బాబు, డి మంచు లక్ష్మీ ప్రసన్న. ఫైనల్. If there is any mistake, please give me some If there is suggestion. mistake, I will inform you immediately. ఫైనల్. Final. ఏ రాణా అవునా శ్రావణి? రాను. రాణానే. Yes. చూద్దామే. అవును. మరి బి సిద్ధార్థ్. ఇది కూడా కరెక్టే. చూద్దాం. సి మహేష్ బాబు. చూద్దాం. డి మంచు లక్ష్మి అంట. కాదు, శృతి హాసన్. కాదు. 3 కరెక్ట్, 30 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్ చూద్దామా? నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. మెమరీ గ్రిడ్ వస్తుంది. మీరు పిక్చర్స్ అన్ని చూసి గుర్తు పెట్టుకోండి. ఆ తర్వాత 3 క్వశ్చన్ మార్కులు వస్తాయి. పిక్చర్స్ అన్ని వెళ్ళిపోతాయి. ఏ గళ్ళలో ఏది ఉందో కరెక్ట్ గా అది మీరు చెప్పాలి. అదే ఆర్డర్ లో. బజర్ నొక్కిన 10 సెకండ్ల లోపే ఆన్సర్ చెప్పాలి, లేకపోతే -10 అవుతుంది. అది వేరే వాళ్ళకి ఇవ్వాలి. మీరు చూడండి. ఒక అమ్మాయి కోతి, ఒక అబ్బాయి కోతి, గర్ల్ బొమ్మ, ఫ్యాను, చేతులు, ఆరెంజ్, ఐస్ క్రీమ్లు, ఫ్లవరు, టీవీ అండ్ తబలా. అంజలి, 1 లో ఏముంది? ఫస్ట్ వన్ కోతులు, 2 లో ఏముంది? ఆరెంజెస్, 3 లో ఏముంది? డ్రమ్స్, తబలా, డ్రమ్. తబలాలు, ఓకే. తబలాలు. 1 కోతి, 2 ఆరెంజ్, 3 తబలా. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్. నెక్స్ట్. చెవు పోగులు, పప్పి, టెలిఫోన్, పానీపూరి, బీన్ బ్యాగ్, బాస్కెట్, ఐస్ క్రీమ్, టై, వాటర్ బాటిల్. అంజలి. Oh my God. నిమిషం ఎవరి కోసము ఆగదు. వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. చెప్పలేను. 1 చెవు పోగు, పప్పి, టెలిఫోన్. -10. ఈ 10 నువ్వు ఈ ముగ్గురులో నుంచి ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలి. వాళ్ళది ఏదైనా ఒక స్పెషల్ టాలెంట్ చూసి వాళ్ళకి ఇద్దామా మనం? బాగుంటుంది. నువ్వు లేడీ విలన్ వి యాక్టింగ్ చూస్తున్నావు ఇప్పుడు మనం. ఆడిషన్స్ జరుగుతున్నాయి మనకి. ఓకే అంజలి, ఏంటి అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? మనిషి అనుకుంటున్నా. ఓ, ఇది సీరియస్ మ్యాటర్, నాట్ జోక్. జోక్ గా ఉండద్దు, సీరియస్ గా మాట్లాడడానికి వచ్చాను. అసలు ఇంత అందంగా రెడీ అయ్యావు, సుమని పిలిచావు, శ్వేతని పిలిచావు, శ్రావణిని పిలిచావు,
మీ ఇంట్లో నోములు నోచుకుంటున్నావు శ్రావణ మాసంవి, నన్నెందుకు పిలవలేదు? అసలు నేనేం పాపం చేశాను? ఆల్రెడీ నా చెక్స్ అన్ని నీకే ఇచ్చాను. ఇచ్చానా లేదా? ఎస్ఆర్ నో. ఇస్తే ఏంటి? ఇచ్చాను కదా. ఇచ్చావు. ఇచ్చానా? ఇచ్చావు. బాగా తిన్నావా? అసలు తినింది నీకే మాత్రం అరిగి ఉంటే నువ్వు ఇలాంటి పని చెయ్యవు. నెక్స్ట్ శ్రావణ మాసంకి నన్ను పిలుస్తున్నావా లేదా? అప్పటికి మళ్ళీ పూజ అప్పటికి నువ్వు బ్రతికుంటే పిలుస్తున్నావా లేదా? ఇంత బెదిరించాక పిలవకుండా ఎలా ఉంటాను? పిలుస్తావు కదా. పిలుస్తాలే. సుమని పిలిచినా పిలవకపోయినా నన్ను పిలవాలి. పిలుస్తాలే. ఎల్లు ఎల్లు. నన్ను చాలా బాగా బెదిరించేస్తున్నావు. చాలా బెదిరిపోయాను. శ్వేత అండ్ శ్రావణి రండి. మీరిద్దరు ఒకటే బాయ్ ఫ్రెండ్ ని ప్రేమిస్తున్నారు. యాక్షన్. చెల్లి నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను తెలుసా? నేను కూడా ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. వెంటనే టాపిక్ వచ్చేయడమే, పని లేకపోతే సరే. ఎవరో నువ్వు ఫస్ట్ చెప్పక్క. నువ్వు చెప్పు ఫస్ట్. నువ్వే. నేను చెప్పలేను, నువ్వు చెప్పు చెల్లి. లేదక్క, చెల్లి ఫస్ట్ కదా కాబట్టి అక్క ఫస్ట్. అక్క చెప్పాలక్క. నేను చెప్పలేను అక్క. ఎందుకు చెల్లి? చెల్లి ఆగు చెల్లి. వల్ల కాదు అక్క. చెప్పు చెల్లి. ఎవరు చెల్లి? చెప్పకపోతే నా మీద ఒట్టే అని చెప్పు. నువ్వు చెప్పు చెల్లి. నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టు చెల్లి. అక్క అంత మాట అనకు. అను అక్క అంత మాట అనుకో. నీకు కాబోయే అదృష్టవంతుడు ఎవరో తెలుసుకోవాలని నాకు కూడా ఉంటుంది కదా చెల్లి. అతని పేరు రాకేష్. అతని పేరు రాకేష్. నేను ఎన్నో వేళ్లగా లవ్ చేస్తున్నాను, ఎంతో ప్రేమగా. రాకేష్ అంటే ఎలా ఉంటాడు? 6 అడుగులు ఉంటాడు. మరీ ఎక్కువ జుట్టు ఉండదు కానీ చాలా అందంగా ఉంటాడు చెల్లి. చెల్లి ఏమైంది? ఏమైంది చెల్లి? నువ్వు లవ్ చేసేది ఎవరిని? తన పేరు నేను చెప్పలేను. చెప్పు. నేను చెప్పాను కదా. చెప్పలేను. చెప్పు చెల్లి. చెప్పలేను. చెప్పు చెల్లి. ఎవరు? చెప్పు చెల్లి. నేను చెప్పాను కదా. ఏం కాదు, ఫస్ట్ నీ పెళ్ళి అయిపోయాక అప్పుడు నేను చెప్తాను. లేదు చెప్పకపోతే హ్యాపీ. నా మీద ఒట్టే. ఆ భగవంతుడు అనుకో. ఓకేనా? రాకేష్, మా అక్క నిన్ను ప్రేమిస్తుంది, అందుకే నేను నిన్ను ప్రేమించను. ఎంత పని చేసావు రాకేష్. బాగుందమ్మా, అక్క కోసం చెల్లెలి త్యాగం. అయినా అలాంటి కుర్రాడు నువ్వు వదులుకున్నావంటే నిజంగా నువ్వు గ్రేట్. మనం ఇది ఎక్స్టెండ్ చేయకుండా గేమ్ కంటిన్యూ చేద్దాం. ఎవరికి? నాకు విలన్ ఇచ్చావు కదా. మా మమ్మీ. శ్రావణికా? శ్రావణి, నువ్వు విలని బాగా చేసావంట, తీసుకో. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. స్వీట్స్, మైక్, కళ్ళజోడు, సన్ఫ్లవర్, బైకు, స్పానర్, టెంపుల్, కుర్చీ, పిల్లి. అంజలి. ఇట్ ఇన్ స్కూటీ. థర్డ్ వన్. రెంచులు థర్డ్. సెకండ్ థర్డ్ స్కూటీ రెంచులు. సెకండ్ వచ్చేసి ఫ్లవర్. ఫస్ట్ ఫ్లవర్ సంథింగ్ ఫ్లవర్. 1 సెకండ్. ఎన్నిసార్లు స్కూటీ అన్నా సెకండరీ స్కూటీ అనలే. సెకండ్ స్కూటీ. సెకండ్ స్కూటీ. ఫస్ట్ సన్ఫ్లవర్, సెకండ్ స్కూటీ, థర్డ్ రెంచ్, స్పానర్లు. సెకండ్ స్కూటీ అని పోయిన మర్చిపోయాను. మర్చిపోతే కుదరదు. జడ్జి గారి ముందు, నా ముందు సాక్ష్యాలు లేకపోతే నేను కేసు వాదించను. -10. గోవిందా గోవిందా. ఈ ముద్దాయి మేము పరిశీలించిన తర్వాత ఎవరికి ఇస్తావు? శ్రావణి. శ్రావణి తీసుకో 10. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. టెడ్డీ బేర్, కప్పు. అబ్బాబాబా, ఇట్లా కూడా గడ్డలు మీసాలు పెంచొచ్చా? దహీపూరి, గాజులు, జీపు, లిప్స్టిక్, సితార్, ఫ్రూట్స్.
ఆ. ఆ, 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 అయిపోయింది నా పని. ఆ, ఆ, ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? ఆ, ఆ, Face. కుక్కు, రుర్రు. కే, కై, కమ్ కహా. త్యాగశీలి బొమ్మ. ఈ రౌండ్ లో Teddy bear. శ్రావణికి ఎలాగైనా సరే ఉపయోగపడాలని పాపం మన అంజలి శ్రావణి సంధ్య గెలుచుకుని అని పాయింట్లు పోగొట్టి ఇస్తోంది. పోగొట్టి మరి శ్వేతకి 1 టెడ్డీ బేర్, టెడ్డీ బేర్. 2 గాజులు, 3 ఫ్రూట్స్. ఎవరికి ఇస్తావు? 110 ఉన్నాయి అక్కడ. ఏం కాదు. శ్రావణి 10. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. ఇది డైలాగుల రౌండ్, వినండి. రేపు చూసావు, ఇన్ని పేజీలు తిరగేశావు, నీకు మంచి ముహూర్తమే దొరకలేదా? అదే చూస్తున్నానండి. వచ్చే శ్రావణ మాసం దశమి శుక్రవారం తెల్లవారుజామున దివ్యమైన ముహూర్తం ఉంది. ఏమయ్యా, నీకేమైనా మెల్లకన్నా? కాదండి, స్ట్రైట్ గా ఈ సంభాషణ ప్రకారం ముహూర్తం ఏ వారం బాగుంది అన్నారు? శ్రావణి సంధ్య. శ్రావణ శుక్రవారం. శ్రావణ దశమి. శుక్రవారం. దశమి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. శ్రావణ మాసంలో అన్ని శుభముహూర్తాలే ఉంటాయి. ఇలా ఆషాఢం అయిపోయిందో లేదో పెళ్లిళ్లతో దడదడలు ఆడించేస్తారు. పెళ్లిళ్ళేమిటి, గృహప్రవేశాలేమిటి వరుసగా జరుగుతూ ఉంటాయి. ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? క్లూ ఇవ్వనా? ఇది ఏ మాసమో అదే టైటిల్. శ్రావణి సంధ్య. శ్రావణ మాసం. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. తర్వాత డైలాగ్. ఏయ్ మినిస్టర్, నీలోనే కాదు నాలోనూ ఇద్దరున్నారు. బరిలో ఉన్నప్పుడు అక్క మాట విన్న తమ్ముణ్ణి, బరి దాటాక ఆ దేవుడు మాట కూడా లెక్క చెయ్యని స్టాలిన్. ఈ డైలాగ్ ప్రకారం చిరంజీవి పాత్ర పేరు ఏమిటి? శ్రావణి. స్టాలిన్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ స్టాలిన్ సినిమాలోనిది. అందులో హీరోయిన్ ఎవరు? శ్వేత. త్రిష. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. దమ్మా స్టార్ట్. మిస్సెస్ సుమా, నీలోనే కాదు నాలోనూ ఇద్దరున్నారు. నాకు అప్పుడే డౌట్ గా ఉండింది. బరిలో ఉన్నప్పుడు అక్క తమ్ముణ్ణి, బరి దాటాక నువ్వు అక్క తమ్ముడివా? బరిలో ఉన్నప్పుడు అన్న మాట వినే చెల్లెల్ని, బరి దాటాక ఎవ్వరి మాట వినని శ్రావణి సంధ్యని. కేర్ఫుల్. హలో, నాకు బరిలో ఉన్నానా లేనా అనే తేడా లేదు. నేను ఎప్పుడు ఒకటి. బరిలో ఉన్నానా బర్రెలాగున్నానా? బర్రెలా ఉన్నానా? నెక్స్ట్ డైలాగ్. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? శివాలయంలో హరికథలు చెప్తున్నారంటే వెళ్ళి అదంత ఇంట్రెస్టింగ్ గా లేదని పక్క థియేటర్ లో ప్రేమించుకున్నారు ఆ సినిమాకి వెళ్ళాను. వాడు రా అని పిలిస్తే సిగ్గు లేకుండా వెళ్ళిపోవడమేనా? అక్కడేమో మీ నాన్న కంప్యూటర్ నేర్పించాలి, మా వాడిని ఫారెన్ పంపించాలి అంటుంటాడు. నువ్వు ఇక్కడ ప్రేమించుకుందాంరా, పారిపోదాంరా ఇలాంటి సినిమాలు చూస్తూ ఉండు. ఇంతకీ ఏమొచ్చు మనకి? ఈత సార్. ఆ? ఈత సార్, స్విమ్మింగ్. ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? శ్రావణి. వెంకటేష్. అవును. 10 పాయింట్లు. ఈ సంభాషణలో వెంకటేష్ కి ఏం వచ్చని చెప్పాడు? శ్రావణి. ఫాస్ట్ శ్రావణి సంధ్య. ఏమొచ్చండి? ఫాస్ట్ అంజలి. మోటార్ సైకిల్ బిగించడం. ఆహా. శ్వేత. ఈతొచ్చన్నాడు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఇంతకీ నీకేమొచ్చు అని ప్రకాష్ రాజ్ గారు అడిగితే వెంకటేష్ గారు ఈతొచ్చండి, స్విమ్మింగ్ స్విమ్మింగ్ అన్నాడు. నెక్స్ట్ డైలాగ్. ఉంది. అది బాగుందా? బాగుంది. సిలోన్ వస్తుందా? వస్తుంది. టేప్ రికార్డర్ ఉందా? లేదు. రేడియోలో క్యాసెట్ పెడితే వస్తుందా? రాదు. మీకు టీవీ ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. స్టార్ కనెక్షన్ ఉందా? ఉంది. జీ టీవీ వస్తుందా? వస్తుంది. కేబుల్ టీవీలో 2 పూట్ల సినిమాలు వేస్తారా? ఒక పూటే. అసలు మీ టీవీ కలరా బ్లాక్ అండ్ వైటా? బ్లాక్ అండ్ వైట్. కలర్ కాదా? కాదు. ఎందుకు కాదు?
కొనలేదు. ఎందుకు కొనలేదు? నా ఇష్టం. ఏమిటి నీ ఇష్టం? వీడెవడండి బాబు? ఎవరు వాడు? ఈ సంభాషణలో ఉన్న నటులు ఎవరు? శ్రావణి, సంధ్య. ఏవిఎస్ గారు అండ్ తనికెళ్ళి భరణి గారు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్. ఈ సంభాషణ ప్రకారం తనికెళ్ల భరణి ఏ టీవీ ఉందని చెప్తున్నాడు? శ్రావణి. బ్లాక్ అండ్ వైట్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. శ్వేత, నువ్వు లీడ్ లో ఉన్నావు, నీకేం కావాలి? రోటీ మేకర్. శ్రావణి, సంధ్య. నెక్స్ట్ లీడ్ శ్రావణి, తర్వాత అంజలి. ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. ఈ గేమ్ ఆడడానికి ఇంకొక పార్టిసిపెంట్ వేరే పార్టిసిపెంట్ కి హెల్ప్ చేయాలి. సో నేను అంజలి హెల్ప్ తీసుకుంటున్నా. అంజలి, బలూన్ తీసుకొని రెడీగా ఉండు. ఇక్కడేమో ఈ బంతిని ఈ రింగ్ లో వేసి టప్ క్యాచ్ పట్టుకోవాలి, ఇందులో పెట్టేయాలి. ఇక్కడికి వచ్చి బలూన్ ని బ్లాస్ట్ చేయాలి, దీన్ని తీసుకొని వచ్చి ఇందులో వెయ్యాలి. నువ్వు ఈలోగా రెడీగా ఉండు బలూన్ తో. చీర కట్టుకుని ఉండు రెడీగా. ఓకే. తర్వాత మళ్ళీ ఇది టప్పు, అక్కడ పగలగొట్టు. ఇది గేమ్. ఇక్కడ పెట్టినందుకు 10, బలూన్ పగలగొట్టినందుకు 10, అందులోకి వేసినందుకు 10. 30 పాయింట్లు వచ్చేస్తాయి అక్కడ ట్రేలో బాల్ ఉంటే. అంజలి, నువ్వు ఫస్ట్ ఆడాలి కాబట్టి నువ్వు ఇటు వచ్చి పొజిషన్ చేంజ్. శ్వేత, నువ్వు నించో. రెడీ, 1 2 3 గో. అయ్యయ్యో, టైం అప్ తర్వాత ఒక బలూన్ పగలగొట్టావు. ఓకే, సో ఇక్కడ వచ్చినటువంటి ఒక్కొక్క బలూన్ కి 30 పాయింట్స్ వచ్చేసినట్టే. 1 2 3 4 5 6 7 ఇంటూ 3 210 పాయింట్స్ ప్లస్ ఇంకొక 10 220 పాయింట్స్ వచ్చాయి. రెడీ, 1 2 3 గో. కొంచెం ఇట్లా అప్పు 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 తర్వాత పెట్టావు. అది 2 4 6 7 210, కానీ అది రాలేదు. టైం అప్ అయిన తర్వాత పెట్టావు. రెడీ, 1 2 3 గో.
తర్వాత పెట్టావు 2 4 6 7 210. శ్రావణి సంధ్య విన్ అవ్వాలంటే టార్గెట్ 250, లేకపోతే విన్ అయ్యేది శ్వేత. రెడీ 1 2 3 గో. శ్రావణ మాసం స్పెషల్ ఎపిసోడ్ లో శ్రావణ సంధ్య విన్ అవుతుందా, శ్వేత విన్ అవుతుందా? నిన్ను గిల్లిందా? అక్కడ 8 బంతులు వచ్చేసి ఇంకొక బంతి ఇక్కడ పెట్టేస్తే విన్. హాఫ్ ద వే త్రూ. కమాన్ 4. ఇంకొక్క బంతేస్తే విన్ను. 7. కమాన్ టైమ్ అప్. 1 2 3 4 5 6 7 210. సో ఈ రోజు విన్నర్ శ్వేత. It's time to party now. It's time to party now. Rave oh pilla. It's time to party now. Chilla mola. It's time to party now. Rave oh pilla. Manakante goppola Tata Birla. Devudo ye pillagare. Milli meter raina vadalakonda dillo nindi naade. 4 బర్నర్ స్టవ్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. మరోసారి ప్రేక్షకులందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. మళ్ళీ కలుద్దాం స్టార్ మేళలో. అంతవరకు సెలవు. నమస్కారం.